సో హాయ్ గైస్, హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ రాబిన్హుడ్ సినిమా రివ్యూ అంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనమైతే ప్లాట్ లైన్ ఏంటో తెలుసుకోవాలి. హీరో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని లేని దగ్గర అయితే డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇదే మూవీ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. అలా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్తో ఇంకా క్రింజ్ కామెడీతో సినిమా ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది ఒక్క ముక్కలో చెప్పాలంటే బిలో యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ఆ స్టోరీ మొత్తం రోత స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కూడా నాకైతే అస్సలకి ఎక్కలేదు అని చెప్పుకోవచ్చు. అలాంటి రాడ్ సాంగ్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏం ఎక్కలేదు అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ అయితే బాగున్నాయి, కొన్ని ట్విస్ట్ బాగున్నాయి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన డేవిడ్ భాయ్ ఎందుకున్నారు అస్సలకి అర్థం కాదు. మొత్తం క్యాష్ని అయితే రోత అయితే ఇష్టం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన నాని పర్ఫార్మెన్స్ అయితే నిజం చెప్తున్నా, నితిన్ పర్ఫార్మెన్స్ అయితే మొత్తం పోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వేస్ట్ తన పర్ఫార్మెన్స్ అయితే అసలుకి బిలో యావరేజ్ అనిపించింది. ఇంకా వెన్నెలకి తన కామెడీ బాగా పుట్టించింది అని చెప్పుకోవచ్చు, నవ్వడానికి కొన్ని సీన్స్ దగ్గర. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే రోత సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడాల్సిన సినిమాని కాదు, థియేటర్ దగ్గర ఆ లెవెల్ అయితే ఈ సినిమా అయితే రోతగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఆ స్త్రీలీల గురించి. వామో, తన డ్యాన్స్కి తప్ప దేనికి పనికిరాదని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. నో పర్ఫార్మెన్స్, నో యాక్టింగ్, నో దేనిలో సెటిల్డ్ ఉండైతే లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన రాబిన్హుడ్ మూవీ అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నితిన్ 5 years తర్వాత హిట్ కొట్టాడంటే నో, నెక్స్ట్ మూవీతోనే కంబ్యాక్ ఇవ్వాలి. ఇది పెద్ద రాడ్ అవుతుంది పక్క చెప్తున్నా. ఈ సినిమాకి జరిగింది బిజినెస్ చూస్తుంటే మర్చిపోయింది. 26 కోట్ల షేర్ రిలీజ్ అంటే 30 కోట్ల షేర్, 60 కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంపాసిబుల్. చూడాలి మరి. ఇది మన రాబిన్హుడ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. రాబిన్హుడ్ సినిమా ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని డెఫినెట్గా నచ్చింది అనుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.